99 రోజుల ప్రణాళికలో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో మహిళా సర్పంచ్లను చిన్నచూపు చూస్తున్నారని కొత్తగా ఎన్నికైన మహిళా సర్పంచులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ లో 99 రోజుల ప్రణాళికలో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో మహిళా సర్పంచులకు మాట్లాడేందుకు ఇవ్వలేదని స్థానిక ఎమ్మెల్యే అధికారులు మహిళా సర్పంచులను చిన్నచూపు చూస్తున్నారని వలిగండ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షురాలు టేకుల సోమారం సర్పంచ్ పడమటి మమతారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆఫీస్లో 99 రోజుల ప్రణాళికలో భాగంగా జిల్లా స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది. అధికారులు ఈ సమావేశానికి జిల్లాలో ఉన్న సర్పంచులందరినీ ఆహ్వానించారు. ఇక్కడ మీడియా ముఖంగా నేను తెలియజేసేది ఏంటంటే, మహిళలను కోటీశ్వరులు చేస్తా అని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఇక్కడికి మేము సమస్యలు వినడానికి చెప్పడానికి వచ్చినాము. అయితే ఒక మహిళా సర్పంచ్గా నేను వేదిక నెక్కి మాకు మాట్లాడడానికి అవకాశం ఇవ్వండి అని అడిగితే కూడా వేదిక పైన ఎమ్మెల్యే గారు ఉన్నారు, కలెక్టర్ గారు ఉన్నారు, అందరు అధికారులు ఉన్నారు. ఒక మహిళా సర్పంచ్ని కూడా చూడకుండా మమ్మల్ని పక్కన కూర్చోబెట్టి ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు, మిగతా అధికారులంతా మాట్లాడి వేదికని సభ ముగించిందని చెప్పి వెళ్ళిపోవడం జరిగింది. మేము ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాము. మేము 33% రిజర్వేషన్లతో పురుషులతో సమానంగా పరిపాలన చేయడానికి మాకు అవకాశం వస్తే మేము ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోబడిన ప్రజల చేత ఎన్నుకోబడిన మమ్మల్ని మీరు ఇక్కడికి పిలిచి ఈ విధంగా అవమానించడం సరైనది కాదు అని మేము అధికారులకు మరియు వేదిక మీద ఉన్న ఎమ్మెల్యే గారికి కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నాము. ఇక ముందు కూడా ఎలాంటి మీటింగులు జరిగినా మహిళలను చిన్నచూపు చూడకుండా మాకు కూడా సమాన హక్కులు కల్పించాలని, ఇది పునరావృతం కాకుండా అధికారులు జాగ్రత్త వహించాలని మీ మీడియా ముఖంగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.